ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఒక శుభవార్త, జాగ్రత్త కూడా అవసరము. సింహరాశిలో కేతు సంచారం వల్ల ఆధ్యాత్మికంగా చాలా ఆలోచనలు పెరుగుతాయి, కానీ నిర్ణయాలలో తొందరపాటు మాత్రం తీసుకోవద్దు. మరి 6వ స్థానంలో సూర్యుడు మరియు కుజ భగవానుని సంచారముతో శత్రువులపైన మీరు సంపూర్ణమైన విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలు నెగ్గుతారు. ఉద్యోగంలో మీదే ఆధిక్యత, కానీ కొద్దిగా కోపాన్ని మీరు కంట్రోల్ చేయకపోతే కనుక సమస్యలు తప్పవు. మరి 7వ స్థానంలో రాహువు, బుధుడు, శుక్రుడు ఉండడం వల్ల వివాహ జీవితంలో కొత్త ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వామ్యాలలో లాభాలు చాలా బాగా ఉంటాయి. అయితే అనుమానాలు, అపార్థాలు రాకుండా మాత్రం జాగ్రత్త పడవలసినటువంటి సమయం. 8వ స్థానంలో శని భగవాను సంచారం వల్ల అకస్మాత్తుగా మీకు మార్పులు సంభవిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త, రహస్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త పడవలసిన అవసరం. ప్రమాదకర నిర్ణయాలు ఈ సమయంలో మాత్రం తీసుకోవద్దు. భాగ్యస్థానంలో గురు భగవాను సంచారం వల్ల ఇది మహా అనుగ్రహం అన్నమాట. ఆదాయం పెరుగుతుంది, మంచి స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది, ఆశించిన కోరికలు నెరవేరే అటువంటి సమయం అన్నమాట. మొత్తానికి సింహరాశి వారికి శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే కనుక ఈ కాలం మీ జీవితాన్ని కొత్త దశలో తీసుకెళ్తుంది. అయితే మీరు సింహరాశి అయితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.